కుబ్జ అన్నావు కదా, ఆమె ఎవరు? ఎవరావిడ? ఏం చేసింది? ఎవరు అన్నదానికి మనం చెప్పుకున్నాం. కైకేయి గారికి చిన్నప్పటి నుంచి దాసిగా పుట్టింటి నుంచి వచ్చారు అని. కుబ్జా అని ఎందుకు అన్నారు అంటే గూనుంది కాబట్టి అన్నారు. ఆవిడకో పేరుంటుందిగా, ఆవిడ పేరు మందర. కొంతమంది మాటలు వినటానికి చాలా స్వీట్గా ఉంటాయి, కానీ తెలియకుండానే గొడవలు పెట్టేస్తారు, ఫ్రెండ్స్గా మాట్లాడతారు, ఫ్రెండ్స్ని దూరం చేసేస్తారు. అవునా? అలాంటి క్యారెక్టర్ అనమాట రామాయణంలో మందర గారి పాత్ర. ఎవరు, ఏమిటి, ఏం చేశారు అంటే కైకేయి దగ్గరికి వెళ్ళారు. నీకు తెలుసా కైకేయి ఏం జరుగుతోందో? నీ జీవితం మొత్తం నాశనం అయిపోయింది. నీ కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నావు, ఇంకేముంది, రాముడు రాజైపోతే నువ్వు నీ కొడుకు ఇంకేం చేస్తారు అంది. వాడికి ఏం అర్థం కాలేదు. అంటే మందర వెళ్ళేసరికి ఆవిడ మంచి హంసతూలిక తల్పం మీద సేద తీరుతున్నారనమాట కైకేయి. అంటే మన ఇంట్లో పెద్ద ఉయ్యాలు ఉంటుంది చూడు, అట్లా అన్నమాట. ఆవిడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈవిడ చెప్పిన మాటలు ఆవిడ అర్థం కాలేదు. ఏమైంది మందర, ఏం జరిగిందో చెప్పు అంటే, ఏముంది, అదిగో ఆ కౌసల్య ఏనాడు ఇంత దానం చేసింది లేదు, ఇప్పుడు చూడు పెద్ద పెద్ద దానాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఏమిటి అని అడిగాను. అక్కడ ఉన్నటువంటి రాజకుమార్తెలందరూ చెప్తున్నారు రాముడికి పట్టాభిషేకం అంటాను. కానీ ఇంకా కైకేయి సూపర్ హ్యాపీ. ఎందుకంటే రాముడు కౌసల్య దగ్గర కొడుకుగానే కాదు, మిగతా తల్లులందరి దగ్గర కూడా అలాగే ఉన్నాడు. తిను నా కన్న తల్లి, వీళ్ళేమో పెన తల్లులు అని ఎప్పుడు చూడలేదన్నమాట. అదే మాట ఆవిడ చెప్పిందంట కైకేయి. భరతుడు నా కడుపున పుట్టాడు, రాముడు నా చేతుల్లో పెరిగాడు, నన్ను ఎప్పుడు తల్లిలాగే చూశాడు, నేను ఆ కొడుకులానే నేను చూశాను కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి తారతమ్యాలు లేవు. ఎంత మంచి శుభవార్త చెప్పావు నువ్వు మందర, ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పావు కాబట్టి నీకు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి గిఫ్ట్ ఇవ్వబోయిందంట. విసిరి కొట్టిందంట ఆవిడ. నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్పి నేను బాధపడుతుంటే నువ్వు నాకు గిఫ్ట్స్ ఇస్తావేంటి అని చెప్పి. మందర మాటలు వింటే ఏమనిపిస్తుంది? పాపం నిజంగానే కైకేయి గురించి ఆలోచిస్తుందేమో, ఆవిడకి నిజంగానే ఏదైనా లాస్ జరగబోతుందేమో అనిపిస్తుంది కదా. కానీ అలాగుండా గిఫ్ట్ తీసుకుంటే హ్యాపీగా గిఫ్ట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా మనకు అనేది కూడా చూడాలి. కొన్నిసార్లు మనకి వాళ్ళు నా కోసమే చెప్తున్నారు కదా, నా మంచి కోసమే చెప్తున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకసారి డబుల్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను అలా చేస్తే గనక పాసిబిలిటీస్, ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి కష్టం కలుగుతుంది, ఎవరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి కదా. ఇక్కడ మరి కైకేయి ఆలోచించిందా? అంత పెద్ద రాణి కదా, అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ స్టోరీలో చెప్తా. మందర మాటలు విన్న కైకేయి ఏం చేసింది? రామయ్య పట్టాభిషేకానికి ఏమైనా ఆటంకం కలిగించిందా? లేదు అంటే గనక ఒప్పుకొని సంతోషంగా ఉందా? తెలుసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు చెప్పు. లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బాయ్.